నా వ్యూస్ అనేవి మొత్తం పోతాయా? నేను 1 ఇయర్ నుంచి చేసిన వాచ్ అవర్స్ అనేవి డిలీట్ అయిపోతాయా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో దేని గురించి అంటే మానిటైజేషన్ గురించి అండి. సో యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాము, అసలు ఎప్పటి నుంచో చేస్తున్నాం, 1 ఇయర్ నుంచి మానిటైజ్ అయితే అవ్వట్లేదు. అసలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఒకవేళ మానిటైజ్ అవ్వలేదనుకోండి, అంటే ఎప్పటిలోపు 1 ఇయర్ లోపు అవ్వాలని యూట్యూబ్ అయితే కండిషన్ పెట్టింది కదా. 1 ఇయర్ లోపు అవ్వలేదనుకోండి, అప్పుడు ఏంటి మా వాచ్ అవర్స్ అన్నీ 1 ఇయర్లో కష్టపడి చేసాం కదా, ఇవన్నీ డిలీట్ అయిపోతాయా? లేకపోతే అసలు ఏంటి, ఎలా డిలీట్ అవుతాయి? మా ఛానల్ అనేది డిలీట్ అయిపోతుందా? వ్యూస్ అనేవి అన్నీ తీసేస్తారా? లేకపోతే ఏంటి అని అందరు కన్ఫ్యూషన్గా ఉన్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇలా ట్రై చేశానండి. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ వీడియో కనుక నచ్చితే, మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఇప్పుడైతే మన వీడియోలోకి వద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఛానల్ అనేది సపోజ్ జనవరి 1న 2024న ఒక ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఓకేనా, స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం చెప్తుంది, 1 ఇయర్ పీరియడ్లో, అంటే 1 ఇయర్ అంటే ఏంటి, మనకి 12 మంత్సే కదా. సో ఈ 12 మంత్స్లో 4000 వాచ్ అవర్స్ అనేవి ఖచ్చితంగా రావాలి, వస్తేనే మానిటైజేషన్ అవుతుంది అని యూట్యూబ్ అనేది రూల్ పెట్టింది. ఒకవేళ అవ్వకపోతే అయితే ఓకే, ప్రాబ్లం లేదు అందరికీ. అంటే మనకి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది అండ్ 3 పబ్లిక్ వీడియోస్ అనేవి కామన్ అనమాట. సో ఈ రెండు ప్రతి ఒక్కరికి 1 ఇయర్ లోపు అయిపోతాయి కాబట్టి ఇక్కడ అసలు ప్రాబ్లమే లేదు, ప్రతి ఒక్కరికి అయిపోతాయి కాబట్టి. సో ఈ 4000 అవర్స్ వచ్చిన దగ్గరే మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రెండు పక్కన పెట్టండి, ఇది బేసిక్గా కామన్ అనమాట, ప్రతి ఒక్కరికి అయిపోతాయి. సో అవ్వాల్సింది ఏంటి, 4000 అవర్స్. ఒకవేళ ఈ 3 అయిపోయినాయి అనుకోండి, మానిటైజ్ అయిపోతుంది. సో ఈ 3 కాకుండా ఈ 2 అయినాయి, 4000 అవర్స్కి రీచ్ అవ్వలేకపోయాను 1 ఇయర్లో. ఈ 1 ఇయర్ పీరియడ్ అంటే డిసెంబర్ 2024 వరకు రీచ్ అవ్వలేదు. అప్పుడు నా ఛానల్ని డిలీట్ చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్. సో ఛానల్ అనేది డిలీట్ అనేది అవ్వదు, నో ఛానల్ డిలీషన్. ఓకేనా, ఛానల్ అనేది డిలీట్ అవ్వదు, అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి, నా వ్యూస్ అనేవి మొత్తం పోతాయా అంటే, మనం సింపుల్గా ఆలోచిద్దాము. వ్యూస్ అనేవి ఎందుకు పోతాయి? పోవు. సో వ్యూస్ అనేవి, ఒక వీడియో అనేది ఎప్పుడో జనవరి 2024లో అప్లోడ్ చేసావు, ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. సో మనకి వ్యూస్ అనేవి కౌంట్ అవుతూనే ఉంటాయి, వ్యూస్ అనేవి డిలీట్ అవ్వవు. ఓకేనా, డిలీషన్, నో వ్యూస్ డిలీషన్. ఓకేనా. సో థర్డ్ వచ్చేసి ఇదేనండి, అందరికీ కన్ఫ్యూషన్ తెచ్చిపెట్టేసింది. అదేంటిదంటే వాచ్ అవర్స్ అంటే. సో వాచ్ అవర్స్ అనేవి డిలీట్ అయిపోతాయి మొత్తం. నేను 1 ఇయర్ నుంచి చేసిన వాచ్ అవర్స్ అనేవి డిలీట్ అయిపోతాయా అని క్వశ్చన్ మార్క్ అండి అందరికీ ఇది. సో ఇక్కడ ఏంటంటే వాచ్ అవర్స్ అనేవి డిలీట్ అవ్వవు, అంటే మొత్తం డిలీట్ అవ్వవు. అంటే ఎన్ని అవుతాయి మరి, ఎలా అవుతాయి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 1 ఇయర్ పీరియడ్ అంటే జనవరి నుంచి మనకు డిసెంబర్ వరకు 1 ఇయర్ పీరియడ్. సో ఇక్కడ వరకు నాకు సపోజ్ 3300 అయినాయి అనుకోండి, అంటే మనకి ఎన్ని అవ్వాలి, 4000 అవ్వాలి. కానీ 700 అనేవి తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు అవ్వలేదు 1 ఇయర్లో. సో నెక్స్ట్ ఇయర్కి వెళ్దాం. 2025 వచ్చేసింది, 2025 వచ్చేసింది, జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చ్ వచ్చింది అనుకుందాం సపోజ్. సో ఇలా వచ్చినప్పుడు నాకు మార్చి 2025 వచ్చేసరికి 4000 అవర్స్ అనేవి నేను రీచ్ అయిపోయాను. సో రీచ్ అయ్యాను అంటే ఇక్కడ యూట్యూబ్ ఎలా కౌంట్ చేస్తుందంటే, జనవరి 2024 నుంచి మార్చ్ 24 వరకు కౌంట్ చేయదు, అప్పటి వరకు 4000 అవర్స్ కౌంట్ చేయదు. ఎప్పటి నుంచి కౌంట్ చేస్తుందంటే, మనం వెనక నుంచి వెళ్ళాం. 1 ఇయర్ పీరియడ్ అంటే ఎలా కౌంట్ చేయాలో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 మంత్స్ ఇక్కడ కంప్లీట్ అయింది కదా. 1 ఇయర్ పీరియడ్ అంటే 12 మంత్సే కదా. సో ఈ 12 మంత్స్లో మనకి 4000 అవర్స్ వచ్చినాయి. అంటే మన ఏదో ఒక వీడియో బాగా ఫేమస్ అయింది, సో దానివల్ల వ్యూస్ వచ్చి అవర్స్ వచ్చినాయి. సో 4000 అవర్స్ రీచ్ అయ్యాను. ఎప్పుడైతే మనకి 12 మంత్స్ వెనక నుంచి వెళ్తుంటే, అంటే మన ప్రెజెంట్ నుంచి మనం బ్యాక్కి కౌంట్ చేసుకుంటే 12 మంత్స్ ఎప్పటికైతే 4000 అవుతున్నాయో అప్పటి వరకు యూట్యూబ్ అనేది మన వాచ్ అవర్స్ని కౌంట్ చేస్తుంది. ఆ తర్వాత ముందు అంటే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి, ఎప్పటి నుంచి, జాన్ నుంచి చేసాం. సో మార్చ్, ఫిబ్రవరి, జాన్ ఈ 3 నెలల వాచ్ అవర్స్ అనేవి డిలీట్ చేస్తుంది. సో ఇవి కౌంట్లోకి రావు. ఎప్పటి నుంచి అయితే 12 మంత్స్ ఇలా అయినా లెక్క వేసుకోండి, ముందు నుంచి అయినా, ఇలా మనం ప్రెజెంట్ ఉన్న దాని నుంచి బ్యాక్ అయినా వేసుకోండి, ఎలా అయినా వేసుకోండి. 12 మంత్స్ అయితే ఎప్పటికీ
4,000 కంప్లీట్ చేస్తామో ఆ 12 మంత్స్ కౌంట్ చేస్తుంది వాచ్ అవర్స్ని. అంతకుముందు ఉన్న వాచ్ అవర్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో ఇదేనండి యూట్యూబ్ రూల్స్ అనేది, సింపుల్ అండి అర్థం చేసుకుంటే. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏంటంటే ఇవి ఓన్లీ వాచ్ అవర్స్ వల్ల అయినా మనకి మానిటైజేషన్ అవుతుంది, ఇంకో ఏం లేదంటే యూట్యూబ్ మనకు ఒక ఫెసిలిటీ కూడా ఇచ్చింది కదా, సెకండ్ ఆప్షన్ కూడా, అదేంటి 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనమాట. సో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఇది కూడా ఎప్పటి 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలి, అంటే 365 డేస్లో 1 మిలియన్ షార్ట్ వ్యూస్ అవ్వాలి. బేసిక్గానేమో 1000 ఉండాలి సబ్స్క్రైబర్స్, 3 పబ్లిక్ వీడియోస్ ఉండాలి. సో ఇలా ఈ 3000 సబ్స్క్రైబర్స్, 3 పబ్లిక్ వీడియోస్ అండ్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్, మానిటైజేషన్ డన్. ఓకేనా, ఇది ఫస్ట్ది. సో సెకండ్ది 1000 సబ్స్క్రైబర్స్, 3 పబ్లిక్ వీడియోస్ అండ్ 4000 అవర్స్. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఆప్షన్ అనమాట, అంటే మానిటైజ్ అవ్వడానికి. సో ఇదేనండి సింపుల్గా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి టాపిక్తో. ఓకేనా, బాయ్ బాయ్.